హాయ్, ఐఎమ్ శ్రీనివాస్ గుండోజు. మీరు చూస్తున్నారు నేషన్ ట్రెండ్స్ తెలుగు. ప్రతిరోజు ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఐటెంతో మీ ముందుకు వస్తున్నాను. దానికి సంబంధించి విశ్లేషణ అందిస్తున్నాను. ఈ క్రమంలోనే ఈ రోజు ఆంధ్రజ్యోతిలో ప్రముఖంగా ప్రచురితమైనటువంటి న్యాయ వ్యవస్థలో తిమింగలాలు అనే ఐటెంతో మీ ముందుకు వచ్చాను. ఈ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది మరెవరో కాదు, ఉపరాష్ట్రపతి ధన్ఖడ్. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు, దాదాపు 50 కోట్ల పైనే ఉన్నటువంటి నోట్ల కట్టల బస్తాలు అవి జరిగిన అగ్ని ప్రమాదంలో బుగ్గిపాలయ్యాయి. దీనికి సంబంధించి అక్కడి ఫైర్ సిబ్బంది చూసి అవాక్ అవ్వడం జరిగింది. వెంటనే పోలీసులు కూడా రంగప్రవేశం చేసి దాన్ని నిర్ధారించడం జరిగింది. అప్పటికి జస్టిస్ వర్మ మధ్యప్రదేశ్ లో ఉన్నప్పటికీ ఆయన వచ్చి నెక్స్ట్ డే వచ్చేటప్పటికి మొత్తం క్లియర్ గా దాని ఎవిడెన్స్ కూడా తీసేసి క్లీన్ చేసి నాకేం తెలియదు అన్నట్టు బుకాయించడం జరిగింది. అయితే ఈ ఇన్సిడెంట్ జరిగి మార్చి 14న జరిగితే ఈ ఇన్సిడెంట్ తాలూకు వార్తలు బయటకు వచ్చింది మాత్రం మార్చి 21. ఫైర్ సిబ్బంది చూసి పోలీసులు రంగప్రవేశం చేసి సుప్రీంకోర్టు సిజేఐ వరకు కూడా విషయం వెళ్లి సిజేఐ కలుగజేసుకుని జస్టిస్ వర్మ నుంచి వివరాలు సేకరించి వివరణ తీసుకొని వెబ్సైట్ లో, సుప్రీంకోర్టు అధికారిక వెబ్సైట్ లో ఫొటోస్, వీడియోస్, ఈ ఘటనకు తాలూకు ఫొటోస్, వీడియోస్ పెట్టినప్పుడు అప్పుడు సోషల్ మీడియాలోకి, బయటి ప్రపంచంలోకి ఈ ఘటన తాలూకు వివరాలు బయటకు వచ్చాయి. అంటే ఒక న్యాయమూర్తి ఒక అవినీతికి పాల్పడితే దాన్ని దాదాపుగా కట్టడి చేయడానికి, బయటి ప్రపంచానికి తెలియకుండా చేయడానికి కూడా వ్యవస్థలు పాల్పడుతున్నాయని ఈ ఘటనకు సంబంధించి మనం భావించవచ్చు. మార్చి 14న ఘటన జరిగితే 21 అంటే దాదాపుగా ఒక వారం రోజుల వరకు ఈ ఘటనని తొక్కిపట్టాలని చూశారు. కాకపోతే ఈ ఘటన నిజమని తేలడంతో బయటికి చెప్పక తప్పలేదని భావించవచ్చు. దీనికి సంబంధించి చాలా విమర్శలు కూడా సోషల్ మీడియాలో వచ్చాయి. అయితే ఈ ఘటనకు సంబంధించే ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయ వ్యవస్థలో తిమింగలాలు, ఇప్పటికీ నిందితుడైనటువంటి జస్టిస్ వర్మ పైన ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు ఎందుకు అనే విధంగా ప్రశ్నించారు. అయితే ఇక్కడ టెక్నికల్ గా ఒక విషయం, రాజ్యాంగ నిబంధనలకు సంబంధించిన ఒక విషయం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదేని ఒక హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి కనుక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటే ఆ సంబంధిత న్యాయమూర్తులపై డైరెక్ట్ గా పోలీస్ వ్యవస్థ గాని, పార్లమెంట్ వ్యవస్థ గాని డైరెక్ట్ గా కలగజేసుకుని చర్యలు చేపట్టడానికి వీలు లేకుండా రాజ్యాంగంలో ఒక నిబంధన ఉంది. ఆ నిబంధన ప్రకారం ఒక జిల్లా స్థాయి జడ్జి గాని అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటే వారిపై డైరెక్ట్ గా హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కలగజేసుకుని డైరెక్ట్ గా చర్యలు తీసుకోవచ్చు. కానీ హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులే ఇలాంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటే వారిపై డైరెక్ట్ గా చర్యలు తీసుకోవడానికి పోలీసులకు గాని, న్యాయమూర్తులకు గాని అవకాశం లేదు. ఇది రాజ్యాంగ నిబంధన. దీనికి సంబంధించి జస్టిస్ వర్మ కావచ్చు, ఇంకే హైకోర్టు న్యాయమూర్తి కావచ్చు, ఇలాంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి కావచ్చు, ఇలాంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు వారిని శిక్షించాలంటే ఒక సుదీర్ఘమైన ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ గురించి ఇప్పుడు మీకు చెప్తాను. సుప్రీంకోర్టు కొలీజియం ఇలాంటి అవినీతి ఆరోపణలపై కలుగజేసుకుని త్రిసభ్య కమిటీతో ఇంటర్నల్ ఎంక్వైరీ మాత్రమే, అంతర్గత విచారణ మాత్రమే చేపట్టాల్సి ఉంటుంది. అంతర్గత విచారణకు సంబంధించిన డీటెయిల్స్ కూడా బయటి ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఆ అంతర్గత విచారణ అనేది ఎవరైతే న్యాయమూర్తి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారో ఆ సంబంధిత న్యాయమూర్తి నిందితుడని నిర్ధారిస్తే ఆ విచారణలో దానికి సంబంధించిన రిపోర్టును పార్లమెంట్ కు పంపాల్సి ఉంటుంది. పార్లమెంట్ కు పంపిన తర్వాత పార్లమెంట్ లో 2/3 మెజారిటీతో సంబంధిత నిందిత న్యాయమూర్తిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. అవిశ్వాస తీర్మానం సక్సెస్ అయిన తర్వాత దానికి సంబంధించిన సిఫారసులను న్యాయమూర్తిపై చర్యలు తీసుకోవడానికి పార్లమెంట్ రాష్ట్రపతికి పంపించాల్సి ఉంటుంది. రాష్ట్రపతి అవిశ్వాస తీర్మానం ఆధారంగా సంబంధిత నిందిత న్యాయమూర్తిపై పదవి నుంచి మాత్రమే తొలగించవచ్చు. పదవి నుంచి తొలగిస్తూ రిటైర్మెంట్ బెనిఫిట్స్, సంబంధిత జీతభత్యాలను నిలిపివేయవచ్చు. అంతకు మించి నిందిత న్యాయమూర్తిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం లేకుండా రాజ్యాంగంలో నిబంధనలు ఉన్నాయని మనకు సమాచారం. దీనికి సంబంధించి ఇలాంటి రాజ్యాంగ నిబంధన
ఉపరాష్ట్రపతికి తెలియదా అంటే తెలియకుండా తెలిసే ఉంటుంది. తెలియకుండా ఉపరాష్ట్రపతిగా ఉండే అవకాశం లేదు. అంతటి మేధావికి అలాంటి విషయాలు తెలవని కావదు. ఎందుకు ఇలాంటి కీలక వ్యాఖ్యలు చేశారు మరి తెలిసి కూడా అంటే ఇక్కడ ఒక రెఫరెన్స్ మనం తీసుకోవచ్చు. తమిళనాడు గవర్నర్ కు సంబంధించి సుప్రీంకోర్టు ఏదైతే బిల్లులు తమిళనాడు ప్రభుత్వం బిల్లులు పంపిస్తే పెండింగ్ పెట్టి చాలా టైం లిమిట్ లేకుండా సంవత్సరాల కొద్ది పెండింగ్ పెడుతున్నారు అనేసి ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పుడు సుప్రీంకోర్టు గవర్నర్ గాని రాష్ట్రపతికి గాని న్యాయ సలహాలు కావాలంటే సుప్రీంకోర్టును అడగండి, మీరు ఆ బిల్లుకు సంబంధించిన చట్టాలు చేసే విధంగా చేసే అంశంలో టైం లిమిట్ అనేది మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అనే విధంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ ని బేస్ చేసుకుని సుప్రీంకోర్టు ఆ తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ఉపరాష్ట్రపతి గాని రాష్ట్రపతి గాని విమర్శలు గుప్పించడం జరుగుతుంది. ఈ క్రమంలోనే ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారని మనం చెప్పుకోవచ్చు. దీనికి పబ్లిక్ లో ఒక న్యాయ వ్యవస్థపై విమర్శలకు దారి తీసే విధంగా న్యాయ వ్యవస్థని టార్గెట్ చేసే విధంగా ఉపరాష్ట్రపతి వ్యాఖ్యలు ఉన్నాయి. అయితే ఎవరైతే హైకోర్టు, సుప్రీంకోర్టు లేదా జిల్లా న్యాయమూర్తులు కానీ అందరికీ ఒకే రకమైన పనిష్మెంట్ అనేది ఉండాలి, న్యాయ వ్యవస్థపై సమూలంగా ఒక ప్రక్షాళన తీసుకురావాలి అనేది మాత్రం ప్రతి సామాన్యుడు కోరుకుంటున్నాడు. జస్టిస్ వర్మ సంబంధించి ఇంతకు ముందు జరిగిన ఇన్సిడెంట్లు కూడా మనం చూసుకున్నట్లయితే మమ అనే విధంగా చర్యలు చేపడుతున్నారు తప్ప అవినీతికి పాల్పడినటువంటి న్యాయమూర్తుల పైన ఎలాంటి కఠినమైన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. దానికి రాజ్యాంగంలో ఉన్న లొసుగులే కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా రాజ్యాంగ సవరణలు చేసి న్యాయ వ్యవస్థలో తిమింగలాలను ఏరివేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాంటి చర్యలు చేపట్టినప్పుడే న్యాయ వ్యవస్థ ప్రక్షాళన అవుతుంది. ఫలితంగా సామాన్యులకు కూడా న్యాయ వ్యవస్థపై నమ్మకం పోకుండా ఉంటుంది. మరో న్యూస్ ఐటెంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. శ్రీనివాస్ గుండోజు. స్టే ట్యూన్ టు నేషన్ ట్రెండ్స్ తెలుగు.